ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని తప్పుబట్టే క్రమంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. దీనిపై ఆగ్రహించిన జాగృతి నేతలు మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై దాడులకు పాల్పడ్డారు. దాడులతో అప్రమత్తమైన మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. తెలంగాణ మహిళను కించపరిచేలా మల్లన్న కామెంట్స్ చేశారని జాగృతి నేతలు ఆరోపిస్తున్నారు. మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆఫీస్ బయట ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తీన్మార్ మల్లన్న తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ కి డీజీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి మల్లన్నను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? అంత క్రూరత్వం ఎందుకు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. బట్ ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. తనపై హత్యాయత్నం చేయించిన కల్వకుంట్ల కవిత మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. కవిత బంధువు సుజిత్రావు తన గన్మ్యాన్ వద్ద గన్ లాక్కొని తనపై ఫైర్ చేయడానికి యత్నించారన్నారు. దాడులు చేస్తే బీసీల ఉద్యమం ఆగిపోతుందని కవిత భ్రమపడుతున్నారని, కొత్త పార్టీతో తెలంగాణలో బీసీలమే రాజకీయం చేయబోతున్నామన్నారు. కల్వకుంట్ల కవిత బంధువు సుజిత్రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. నా పైన దాంతో కొట్టడం జరిగింది. కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.